బంబోలేనాథ్ బుల్లెట్ పాయింట్స్ ఏంటంటే రిలీజ్ ముందు సెన్సార్ అయిపోయిందండి, U/A వచ్చింది. సో దాంతో అంటే మేము చెప్పడమే కాకుండా సెన్సార్ బోర్డు వాళ్ళు కూడా చెప్పారు, మీరు ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా సినిమా చూడొచ్చు, మంచి ఎంటర్టైనింగ్గా ఉందని. అంటే రెండు ముక్క మేము చెప్తున్నాం, వాళ్ళేమో ఫ్యామిలీతో వెళ్ళొచ్చు అని చెప్పారు. ఆడియో ఫస్ట్ పార్ట్ కానీ డ్యూయట్ పార్ట్ కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చినాయి. అండ్ ఈ సైజ్ సినిమాలకి ఇంత మునుపు ఎప్పుడు ఇంత ప్రమోషన్ చేసి ఉంటారండి. ఆల్రెడీ మేము అంటే డేట్ ఫిక్స్ అయింది ఇప్పుడు Feb 14th అని. సో డేట్ ఫిక్స్ అయిన దగ్గర నుంచి మేము ఇప్పటికీ విజయవాడ వెళ్ళాం, గుంటూరు వెళ్ళాం, అండ్ దెన్ చిత్తూరు వెళ్ళాం. కాలేజ్ స్టూడెంట్స్ ఫెస్ట్ జరుగుతుంటే విజ్ఞాన్ యూనివర్సిటీ కానీ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ కానీ వెళ్ళాం. అక్కడ ఆల్మోస్ట్ 5,000 మంది 6,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు ఒక్కొక్క కాలేజ్లో. సో వాళ్ళందరికీ ట్రైలర్ చూపించాం, చాలామంది చూస్తున్నారు ఆల్రెడీ. సో వాళ్ళు కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. అండ్ బంబోలన్న టైటిల్ ట్రాక్ అది మేము అక్కడికి వెళ్ళి చిన్న పర్ఫార్మెన్స్లు అయ్యి చేసాం. సో వాళ్ళ ఎనర్జీ చాలా బాగుంది, సినిమా పాటలకు సంబంధించి కానీ ట్రైలర్కి సంబంధించి కానీ. సో మొత్తం యూనిట్ అందరం కలిసి అండ్ ఇకపై కూడా ఇంకా నెక్స్ట్ 1-2 వీక్స్లో కూడా ఖమ్మం వెళ్తున్నాం, వెల్లూరు వెళ్తున్నాం, వైజాగ్ వెళ్తున్నాం. సో చాలా ఎక్స్టెన్సివ్గా ప్రమోషన్ చేస్తున్నామండి. సో అంటే ఈ రేంజ్ ప్రమోషన్ అండ్ పబ్లిక్ ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ బట్టి డెఫినెట్గా ఈ సినిమాకి ఇంత మునుపు కంటే అంటే నవీన్కి నాకు చాలా మంచి ఓపెనింగ్స్ వస్తాయి, సినిమా చాలా పాజిటివ్ ఫీల్ ఉందనేది ఆల్రెడీ మాకు అర్థమవుతుంది. సో వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్ అండి. సో Feb 14th దయచేసి థియేటర్లో మాత్రమే చూడండి, సినిమా చాలా బాగా వచ్చింది. బంబోలేనాథ్ U/A సర్టిఫికేట్ వచ్చింది. అలాగే సెన్సార్ కార్యక్రమం అంతా కంప్లీట్ అయిపోయి ఇంకా ఆల్మోస్ట్ ఆడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రత్యేకంగా బంబోలేనాథ్ టైటిల్ ట్రాక్, అలాగే క్యారెక్టరేషన్, ఆ లుక్, ఆ పోస్టర్స్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ బాగా అట్రాక్ట్ అవుతున్నారు. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా రావాలి, చూడాలి సినిమా. అండ్ మూవీ చాలా బాగా వచ్చింది. ఇట్స్ లాట్ ఆఫ్ ఫన్, ఎంటర్టైన్మెంట్ అండ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి సినిమాలో. ఈ సినిమా నిజంగా చాలా డిఫరెంట్గా, బాగా కష్టపడి, డిఫరెంట్ అనే పదం కామన్, బట్ ఈ సినిమా చూసిన తర్వాత నిజంగానే డిఫరెంట్ ఉంటుంది అనుకుంటారు. నాది చాలా డిఫరెంట్ వేషం. ఒక 3 కథలు సినిమా రన్నింగ్ నడుస్తుంటుంది స్క్రీన్ ప్లేలో. నేను లేకపోతే దీని స్క్రీన్ ప్లే లేదు, ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి అందరికీ ధన్యవాదాలు. నా పేరు కిరీటి దామరాజు. ఉయ్యాల జంపాల తర్వాత చేస్తున్న సినిమా ఇది. Feb 14th అండి ఫైనల్గా రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయింది. అందరూ ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి ఈ సినిమా ప్రోమోస్ వచ్చిన తర్వాత, పోస్టర్స్ వచ్చిన తర్వాత చాలామంది నాకు ఫోన్ చేశారండి, మా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ, మా రిలేటివ్స్ కానీ, ఫిల్మ్ వాళ్ళు కానీ. అయితే మా దానిలో 2-3 ఫోన్ చేసి చెప్పింది ఏంటంటే, ఏరా మా జంబలగడి పంబా నువ్వు ఏమన్నా గే రోల్ చేస్తున్నావు అని అడిగారు. గే రోల్ కాదండి, ఇది గే రోల్ కాదు. సినిమాలో నాకు గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది. సో సినిమా పబ్లిసిటీ ఆల్రెడీ బీభత్సంగా స్టార్ట్ అయింది. మాకు U/A సర్టిఫికేట్ వచ్చింది అండ్ February 14th రిలీజ్ ప్లాన్ చేస్తున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజేష్ గారికి థ్యాంక్స్ చెప్పాలండి, బికాజ్ టు బి ఫ్రాంక్ రాజేష్ గారికి థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టు బి ఫ్రాంక్, నేను రాసుకున్న కథకి, నేను తీసుకున్న ఆర్టిస్టులకి, నేను పెట్టిన ఖర్చుకి మాకు అంత మార్కెట్ లేదు. సో అంత మార్కెట్ లేదు. బట్ ఆయన స్టోరీని స్ట్రాంగ్గా బిలీవ్ చేసి పర్లేదు చేద్దాం, నువ్వు తీసుకున్న కాస్టింగ్ నాకు నచ్చింది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, చేద్దాం అన్నారు, చేశారు. అండ్ నౌ అంటే ఈ రేంజ్ సినిమాకి ఆయన పెడుతున్న పబ్లిసిటీ ఖర్చు ఈజ్ సంథింగ్ అదర్ అండి. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. సినిమా అయితే డెఫినెట్గా వచ్చి కూర్చుని చూసి చిరాకు పడకుండా బయటికి వెళ్తారు, అది మాత్రం గ్యారంటీ ఇవ్వగలను. అంతకు మించి ఎక్కువ ఏం చెప్పట్లేదు. సో డీసెంట్ హ్యూమర్ ఉన్న సినిమా అండి. డిఫరెంట్ మూవీ, డిఫరెంట్ జోనర్ మూవీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు హిట్ చేస్తారని, ప్రేక్షకులు అందరూ ఆదరిస్తారని అనుకున్నది ఫస్ట్ మూవీ కార్తికేయతో ప్రూవ్ అయ్యిందండి. ఎస్పెషల్లీ మీడియా పీపుల్ చాలా బాగా పబ్లిసిటీ చేసి దాన్ని చాలా హ్యూజ్ హిట్ చేశారు. ప్రమోషన్స్ వైజ్ మేము పెద్ద ప్రమోషన్ చేయకపోయినా ఆటోమేటిక్గా మీడియా అందరూ కలిసి ప్రమోషన్ చేసి మంచి హిట్ ఇచ్చారు. సో అదే దీంతో మేము ఈ సెకండ్ సినిమా కూడా డిఫరెంట్ జోనర్, ఎంటర్టైన్మెంట్ జోనర్ సెలెక్ట్ చేసుకుని తీసానండి మూవీ. చాలా అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. డెఫినెట్గా ఇట్ విల్ బి 100% ఎంటర్టైన్మెంట్ అండి.